మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రి, ఇవాళ చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం పార్రి. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురు. వారెవ్వా, జాతర అంటే జాతరేపో లచ్చలు కాదల్లా కోట్ల మంది మీదనే వచ్చిర్రు అమ్మల కన్నా అమ్మలను దర్శనం చేసుకునేందుకు. ఇక ఈ 4 రోజులు మేడారం అనే చిన్న ఊరు కోట్ల మందితోని కిటకిటలాడింది, వనదేవతలతోని మురిసిపోయింది. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం పెట్టి మొక్కులు తీర్చుకున్నారు జనాలు. పాండ్రి, ఆఖరి రోజు మేడారం ముచ్చట్లు అమల్క చూసేద్దాం మనం. నడురి. దండాలు దండాలు సమ్మక్క తల్లి, శతకోటి దండాలు సారక్క తల్లి. వారెవ్వా, అగో సమ్మక్క సారలమ్మ జాతరల ఆఖరి ఘట్టం చూడుర్రుల్లా. చూస్తుర్రా, మేడారంలా భక్తులకు దీవెనార్తులు ఇచ్చిన ఈ వనదేవతలు అడవితో పట్టిర్రు. మళ్ళా 2 ఏళ్ల కష్టం అనుకుంటా సెలవు తీసుకున్నారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మను సాగదోలిర్రుల్లా. కానీ 4 రోజులు మేడారంలో కుంభమేళనే నడిచింది పో. కోట్ల మందితోని కిటకిటలాడింది. నిలువెత్తు బంగారం సమర్పించుకొని అమ్మలగన్న అమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అగో ఏడజూడు జన జాతరనే. కానీ మన తెలంగాణ, ఆంధ్ర నుంచే కాదు, అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక ఇసొంటి రాష్ట్రాల నుంచి బొచ్చడి మంది వచ్చిర్రు. ఉసుక పోతే రాలనంత జనం అంటారు చూడు, అగో ఆ మాటకు గవాయి ఈ జాతరనే. సమ్మక్క సారక్క జాతర గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. జాతర గొప్పదనం చెప్పేందుకు మాటలు జరుపవు, డైరెక్ట్ పోయి చూసి తరించవలసిందే. ఇప్పుడు మన ముచ్చట్లకు చోర శిఖామణులు వచ్చిర్రు. ఇక మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కళాపోషణ ఎట్లున్నదో చూయించాలి కదా, లేకుంటే ఫీల్ కారా నొల్లా. పాండ్రి, మరి ఆ దొంగల పర్ఫార్మెన్స్ చూసేసొద్దాం మనం. నడువురి. ఫస్ట్ దమ్మపేట దొంగల కాడికి పోదాం పాండ్రి. అవో గిదే దమ్మపేట. ఇగో రాత్రి 10-20 అయిందోళ్ళ గంతే. దమ్మపేటోళ్ళు జల్దీలనే వాడుకుంటారు, కానీ దొంగ మాత్రం అప్పుడే నిద్రలేస్తారు. అగో అచ్చిర్రు చూడుర్రి, మెల్లగా తలుపు బేడం తీస్తాండ్రు బయటకెళ్ళి. వచ్చింది కదా కాదల్లా, గంత చిన్న గేట్ ఎందుకు చెప్పుర్రి, బేడం తీసేందుకు సందు కూడా ఉండే. ఇక గీ గేటు పెట్టి ఏం పాయిదా కదా. అగో ఒక్కొక్కరు అత్తాన్రు చూడుండ్రి. ఓష్ని చెప్పులు చేతుల పట్టుకొని వస్తాండ్రు కదా, సప్పుడు కావద్దని సొచ్చిర్రు, పోతం చేసిపోయిర్రు. బియ్యం బస్తా ఎత్తుకపోయిర్రటనొల్ల మహానుభావులు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇంకా నయం బయట ఉన్న ఉప్పు బస్తా ఎత్తుకపోలే. ఇక ఇంకొకళ్ళు ఇంట్లోకి పోయి బండిని కొట్టేద్దామని చూసిర్రు, కానీ వాళ్ళతోని కాలే. అగో వీళ్ళే ఆ దొంగల ముఠ. ఎంత దూరం పోతారు పటు. ఇక దమ్మపేట దొంగల కళాపోషణ గట్లుంటే, ఇగో ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం దొంగల పర్ఫార్మెన్స్ చూడుర్రి. వీళ్ళైతే డైరెక్ట్ దేవునికే సూటు పెట్టిర్రుల్లో. వాళ్ళ చేతులు ఇరిగిపోను, ఉత్త పచ్చిగా కూడా కాదు. అగో కాకిని బలిచ్చి మరీ చోరీ చేసిర్రు. అగో కాకి చూడుర్రి పాపం. కానీ ఈ దొంగలు జర చిత్రమైన దొంగలున్నట్టున్నది. ఎవరన్నా మేకలను బలిస్తారు, లేకుంటే మనుషుల పని పడదామని చూస్తారు. వీళ్ళు జర్రంత వెరైటీ కాకిని బలిచ్చి ఎంకన్న గుడిలున్న హుండీలను మాయం చేసిర్రు. అంటే దేవుడంటే భయం ఉన్నది గాని, మేము మీకు కాకిని బలిచ్చినా మేము హుండీలను ఎత్తుకపోతాం, షెల్లుకు షెల్లు అన్నట్టే చేసిర్రు కదా ఈ దొంగలు. వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వాళ్ళ చెవులకు కురుపులు పుట్ట, లేకుంటే ఏందోల్లా దేవుని గుళ్ళ దొంగతనం ఏంది అసలు. ఇగో గిట్ల రెచ్చిపోతాన్రు. అంతా స్వాతంత్రం వచ్చినట్టే ఎత్తురోళ్ళు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగినట్టు మా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగా, ఇక్కడ దొంగతనానికి సంబంధించిన ఆధారాల గురించి క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది. ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనం నివారించే అవకాశం ఉంటుంది. నిజం చెప్తా అన్న, 9.5 ఏళ్ల సంధి కరెంటు పోతే వార్త అయ్యేది. ఆడోళ్ళు బిందెలు పట్టుకొని బయటకు వస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేది, అంతే కదా. కానీ 2.5 నెలల సంధి ఎట్లున్నదోల్లా. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోయి పాడైతుందో అర్థమే అయితలేదు. నీళ్ళ కటకట మళ్ళా చాలైంది. ఎర్ర టెండల మన అక్కలు బిందెలు పట్టుకొని బయటకు వస్తాండ్రు. 10 ఏళ్ల కిందటి నాటి రోజులు మళ్ళా గుర్తొస్తున్నాయి. అగ చూడుండ్రి. అయ్యయ్యో, ఇగో గిసొంటి సీన్లను మన తెలంగాణ వచ్చిన 9.5 ఏళ్లల్లా ఎన్నడన్నా చూసినావా అనోళ్ళ? అసలు కనబడ్డాయా? తెలంగాణ వచ్చినాక ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకొచ్చిండు మన కేసీఆర్ సార్. మన ఆడపడుచులు బిందెలతో అవస్థ పడద్దని మంచినీళ్ళ కరువు తీసిండు, అవునా కదా. కానీ ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ సార్ దిగిపోయిండు, నీళ్ళ కష్టాలు షురు అయినాయి.
మళ్ళీ వెనకటి రోజులు రానే వచ్చినాయి. బిందెలు పట్టుకొని రోడ్ల మీద లైన్లు కట్టుడు, లొల్లులు జవడాలు పెట్టుకున్నాడు. అసలు మనశ్శాంతి అనేది లేకుండా అవుతుంది ఆడోళ్ళకు. ఇప్పుడు అందరికి ఇట్లనే నడుస్తుందల్లా. మార్పు అంటే ఇదే కావచ్చు. మార్పు మార్పు అంటే ఏం మార్పు అనుకున్నా, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చేసడే మార్పు కావచ్చు. మాకు నీళ్ళు కావాలా, మా నీళ్ళ గురించి చాలా తిప్పులు పడుతున్నాం చూడు. మాకు నీళ్ళు ఉండాలి ఫస్ట్. తల్లిపిల్లి ఇంతమంది నల్లాడుతాం, నీళ్ళు లేవు. మాకు వచ్చిన చుట్టాలకి నీళ్ళు లేవు, తాగేకి నీళ్ళు లేవు. మేము ఏం పాపం చేసినాం, మాకు నీళ్ళే రావు. నీళ్ళు అనేది లేదు, మేము తాగనీకి దొరకు కొనుక్కొచ్చుకుంటుగానా. మంచి నీళ్ళేంది, సాగు నీళ్ళది గిదే అవస్థ. ఇన్నేళ్ళు అద్దంటే నీళ్లు వారేటి మన పొలాలకు. ఇగో ఇప్పుడేమో నీళ్లు కనబడితే ఒట్టు. పంటలకు నీళ్లు లేక రైతులు అరిగోస పడుతుర్రు. ఇక కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మహాప్రభు. అసలు ఇన్నేళ్ల సంది మనం ఇన్వర్టర్లు అన్న మాట విన్నామా అన్నుల్లా? ఇన్వర్టర్ల కంపెనీలో దివాలా తీసిరు మన తెలంగాణ వచ్చినాక. అసొంటిది ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు ఇగో మళ్ళా కనబడుతున్నాయి. అంతేందుకు, సాక్షాత్తు అసెంబ్లీలనే జనరేటర్లు పెట్టుకున్న పరిస్థితి వచ్చాయి. ఇక ఇట్లుంటుంది కరెంటు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నా గానీ వెనకటి కరువు కాలమే మళ్ళీ తీసుకొస్తారని అనుకోలే అని శాపాలు పెడుతుర్రు వాళ్ళ జనాలు. వామ్మో ఓరి నాయనో, అసలు ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో ఏమి సమజైతలేదు వల్ల. నెత్తికి పెట్టుకునే నూనెల కాడికెళ్ళి అగో కూరలు వేసుకునే అల్లం దాకా అంత డూప్లికేట్ తయారు చేసి పాడైతాండ్రు. మంది కొంపలు ముంచుతాండ్రు. అగో ఈ లేచని చూడుర్రి. అవో కిరాణం సామాన్ ఉన్నది కదా, రెడ్ లేబుల్ చాయ్ పత్తా, పారాషూట్ కొబ్బరి నూనె, డబల్ రొట్టెలు, సర్పులు, సబ్బులు అన్నున్నాయి. అగో కొంపదీసి పోలీస్ టౌన్ లా కిరాణం సామాన్లు అమ్మే కార్యం ఏమైనా నడుతుందా ఎట్లా అని పుసుక్కుని అనుమానం పడేరు. కాదు కాదు, అసలు ఇవి ఒరిజినలే కాదు, కేటు డూప్లికేటు. అరే అవ్వంటనోళ్ళ. అయితే మన హైదరాబాద్ లా నాగారం, కాటేదాను ఇసొంటి ఏరియాలల్లా గోడాన్లను పెట్టి ఇట్లా డూప్లికేట్ సామాన్లు తయారు చేస్తారు. ఇక ఈ డూప్లికేట్లకు ఒరిజినల్ బ్రాండ్ల పేరు పెట్టి కవర్ల సుట్టి అమ్ముతుర్రోళ్ళ. ఏడ కూడా అనుమానం రానే రాదు. రాజస్థాన్, బీహారు గ్యాంగులు అనటనొల్ల. ఈ రెండు గ్యాంగులు చేతులు కలిపి మన కొంప కొలంబస్ చేస్తాన్నాయి. వివిధ రకాల ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్, సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్ గా పనిచేస్తున్నాడు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే ఇద్దరు వ్యక్తితోని గత కొద్ది రోజులుగా వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్ లోకి అమ్మడం చేస్తున్నారు. కానీ వీటిని చూడడం వల్ల ఇన్నోతులు డూప్లికేట్ సబ్బులు, సరుపులు వీళ్ళ బాటలు తయారు చేసి, నీళ్ల బాటలు తయారు చేసి, పేరుల స్పెల్లింగ్లు అటు ఇటు మార్చి కన్ఫ్యూజన్ చేసి అమ్మేటోళ్ళు. ఇప్పుడేమో డైరెక్ట్ కంపెనీల పేరే పెట్టుకొని అమ్ముతాండ్రు. వాళ్ళ దౌడల దగ్గర వడ వాళ్ళ చిన్న మెదడు చితికిపోను. లేకుంటే ఏందోల్లా ఇట్లా డూప్లికేట్ తయారు చేసి మన కంటగడుతుర్రు అంటే మన పానాలతో ఆడుకుంటున్నారు అన్నట్టే కదా. ఈ షాయి పత్తతోని షాయి చేసుకొని దాగితే పేగులుంటాయా? ఈ డూప్లికేట్ రొట్టెలు తింటే పానం ఆగం కాదా? అరే పైసలు సంపాదించుకునేందుకు, జనం పానాలతోని ఆడుకునేందుకు ఇసోంటి డూప్లికేట్ గాళ్ళను ఏం చేసినా పాపం లేదోల్లా. గిట్లనే అనిపిస్తున్నది నాకైతే. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.